ఓం అస్మద్గురుభ్యో నమ. కల్పనలు కవిత్వానికి, చమత్కారానికి, ఆహ్లాదానికి జీవం. అయితే ఆ కల్పన సత్యానికి, ప్రమాణానికి దూరమైతే చాలా ప్రమాదం. అందులో అలాంటి కల్పనలు చరిత్రలో కనిపిస్తే అత్యంత ప్రమాదకరం. ఒక జాతి చరిత్రకే ముప్పు. సాంప్రదాయ ఉనికికి, వ్యక్తిత్వ నిర్ణయానికి అత్యంత ప్రమాదకరం. అలాంటి పరిస్థితిలోనే మనం ఈరోజు ఉన్నాం. ఏది సత్యమో ఏది కల్పనో తెలియని స్థితి. మూలానికి వెళ్ళి చదివేంత తీరిక, ఓపిక మనకు లేదాయే. మనకే కాదు, కల్పిత ప్రవచనాలు చెప్పేవారికి కూడా లేదాయే. కొందరు పని కట్టుకొని మరీ మూలానికి దూరంగా ప్రవచనాలు చెప్పటం ఈరోజు చూస్తూనే ఉన్నాం. అసలు మిగతా రామాయణాలతో పాటే వాల్మీకి రామాయణం కూడా అని నిండు సభ దద్దరిల్లే విధంగా ప్రచారం చేస్తున్న రోజులు ఇవి. ఇది సరైన పద్ధతి కాదు. మనకి, మన భవిష్యత్ తరాలకు మంచిది కాదు. అలాంటి ఒక కల్పనే దశరథుడి పాయస ప్రధాన ఘట్టం. దశరథుడు ధార్మికుడు, సత్యనిష్ఠుడు. అలాంటి ధర్మాత్ముడి గురించి కల్పనలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. మనకు అనిపించింది చెప్పటం, రాసేయటం జరగకూడదు. సంతాన ప్రాప్తి కోసం దశరథుడు వశిష్ఠుడి ఆజ్ఞతో, ఋష్యశృంగుడి సహాయంతో అశ్వమేధం, పుత్రకామేష్టి నిర్వహించాడు. అప్పుడు ప్రాజాపత్య పురుషుడు అనే యజ్ఞ పురుషుడు వచ్చి దేవనిర్మితం అంటే దేవతల చేత తయారు చేయబడ్డ పాయస పాత్రను దశరథుడికి ఇవ్వడం జరిగింది. సమవేక్షాబ్రవీద్వాక్యం ఇదం దశరథం నృపం ప్రాజాపత్యం నరం విద్ది మామిహాభ్యాగతం నృపం. అలా వచ్చిన ప్రాజాపత్య పురుషుడు, రాజా, నన్ను ప్రజాపతి గురించి వచ్చిన పురుషుడిగా తెలుసుకొనుము అని పలికాడు. అథో పునరిదం వాక్యం ప్రాజాపత్యం నరో బ్రవీత్ రాజన్నర్చయతా దేవాన్ అద్య ప్రాప్తమిదం త్వయా. అలా చెప్పిన ప్రాజాపత్య పురుషుడు, రాజా, దేవతల అర్చించడం వల్ల నీకు నేడు ఈ పాయసం లభించింది అని చెప్తూ ప్రాజాపత్య పురుషుడు వచ్చి పాయస పాత్రను ఇచ్చినట్టు మనకి వాల్మీకి రామాయణం వర్ణిస్తుంది. మరి దశరథుడు ఆ పాయసాన్ని ఎలా ఆయన ముగ్గురు భార్యలకు పంచాడు? ఈ విషయాన్ని మనం వివిధ రామాయణాల్లో గమనించే ప్రయత్నం చేద్దాం. మొదటిది ఆధ్యాత్మ రామాయణంలో. ఆధ్యాత్మ రామాయణంలో అగ్నిహోత్రుడే వచ్చి పాయసాన్ని ఇచ్చినట్టు ఉంది. కానీ మనం ఇంతకు ముందే చూసాం, అగ్నిహోత్రుడు కాదు, ప్రాజాపత్య పురుషుడు అని. అసలు ఆ ప్రాజాపత్య పురుషుడి గురించి ఒక అద్భుతమైన వర్ణనే వాల్మీకి రామాయణంలో మనకుందనమాట. సో అగ్నిహోత్రుడు కాదు, ప్రాజాపత్య పురుషుడు అని మనం గుర్తించాలి ఇక్కడ. అంతేకాదు, ఈ పాయస ప్రదానం ఎలా జరిగింది అనంటే ఆధ్యాత్మ రామాయణం ప్రకారం దశరథుడు వచ్చిన పాయసంలో సగభాగం కౌసల్యకిచ్చేసి మిగిలిన సగభాగం కైకేయికిచ్చాడు. వారిద్దరూ సుమిత్రకి వారి వారి భాగాలలో కొంచెం కొంచెం ఇచ్చినట్టు మనకి వర్ణించడం జరిగింది. ఇదే పంథాలో కాళిదాసు రఘువంశం, మొల్ల రామాయణంలో కూడా ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ ఆనంద రామాయణం. దశరథుడు ముగ్గురు భార్యలకు సమానంగా పాయసాన్ని పంచాడు అని వర్ణించారు. అయితే కైకమ్మ తన పాయసాన్ని తాగే లోపల ఒక గద్ద వచ్చి ఆ పాయసాన్ని ఎత్తుకుపోయిందని, అలా ఆకాశంలో తిరుగుతున్న గద్ద దగ్గర నుంచి ఆ పాయసం కొంత కింద పడటం, ఆ పాయసాన్ని సువర్చల అనే అప్సరస స్వీకరించిందని వర్ణించారనమాట. అయితే కైకమ్మ తన పాయసాన్ని పోగొట్టుకుంది కాబట్టి సుమిత్రా కౌసల్యులు వారి భాగంలో కొంత భాగం కైకమ్మకి ఇచ్చారని వర్ణన జరిగింది. మరి తులసి రామాయణంలో దశరథుడు కౌసల్యకి సగభాగం ఇచ్చినట్టు, మిగతా పాయసాన్ని 2 భాగాలుగా చేసి అంటే 25% 25% చేసినట్టు, దానిలో ఒక భాగం కైకమ్మకిచ్చి మిగిలిన 25%లో మళ్ళీ దాన్ని సగం సగం విడగొట్టినట్టు అంటే 12.5% 12.5% చేసినట్టు, ఆ రెండిటినీ కౌసల్యకి కైకేయికే ఇచ్చినట్టు వర్ణించారు. వారిరువురిని ప్రసన్నులను చేసి వారి అనుమతి తీసుకునేసి తిరిగి ఆ 12.5% 12.5% సుమిత్రకి ఇచ్చినట్టు ప్రస్తావన ఉందని మనకు కనిపిస్తోంది. అంటే కౌసల్యకు 50%, కైకమ్మకు 25%, సుమిత్రమ్మకి 12.5 + 12.5 25% లభించినట్టు మనకి తులసీదాస్ గారి రామాయణంలో వర్ణించడం జరిగింది. ఒక్కొక్క రామాయణంలో ఒక్కొక్క వర్ణన, ఒక్కొక్క కల్పన. అయితే ఈ విషయంలో భాస్కర రామాయణం, రంగనాథ రామాయణం, విశ్వనాథుల వారి రామాయణ కల్పవృక్షం, ఈ రామాయణాలన్నీ వాల్మీకి రామాయణాన్ని అనుసరించాయి. మరి వాల్మీకి రామాయణంలో ఏముంది?
కౌసల్యాయై నరపతిః పాయసార్ధం దదౌ తదా అర్ధాదర్ధం దదౌ చాపి సుమిత్రాయై నరాధిపః కైకేయ్యై చావశిష్టార్ధం దదౌ పుత్రార్ధకారణాత్ ప్రదదౌ చావశిష్టార్ధం పాయసస్యామృతోపమం అనుచింత్ర సుమిత్రాయై పునరేవ మహీపతిః. దశరథ మహారాజు పాయస పాత్రను తీసుకొని దానిలో సగభాగాన్ని కౌసల్యమ్మకి ఇచ్చినట్టు, పిదప అంటే తర్వాత మిగిలిన సగభాగంలో సగభాగాన్ని సుమిత్రకిచ్చినట్టు, చివరిగా మిగిలిన 25% 2 భాగాలుగా చేసి అంటే 12.5% 12.5%గా చేసి ఒక భాగాన్ని కైకమ్మకి ఇచ్చినట్టు, మిగిలిన 12.5% ఏదైతే ఉందో దాని గురించి బాగా ఆలోచించి, మనకు వాల్మీకి రామాయణం ఏం వర్ణిస్తుందంటే అటు తర్వాత రాజు బాగుగా ఆలోచించి పాయసం యొక్క అమృతముతో సమానమైన మిగిలిన భాగాన్ని సుమిత్రకిచ్చెను. అంటే కౌసల్యమ్మకు 50%, సుమిత్రకి 25%, కైకమ్మకు 12.5% ఇచ్చిన తర్వాత మిగిలిన 12.5% తిరిగి సుమిత్రమ్మకి ఇచ్చారు. అంటే సుమిత్రమ్మ 37.5% పాయసాన్ని స్వీకరించింది అని మనకి వాల్మీకి రామాయణం వర్ణిస్తోంది. ఈ అంకెలను గమనిస్తే దశరథుడి ధర్మశీలత కనిపిస్తోంది. పెద్ద భార్యకు 50%, చిన్న భార్యకు 37.5%, అందరికన్నా చిన్న భార్య అయిన కైకమ్మకు 12.5% ధర్మబద్ధంగా పాయసాన్ని పంచినట్టు మనకు కనిపిస్తోంది. ఈ అంకెల యొక్క నిష్పత్తి అంటే రేషియోను కూడా చూడండి. 50% ఈస్ట్ 37.5 ఈస్ట్ 12.5% అని అంటే 4:3:1 అని ఒక హోల్ నెంబర్ రేషియో వచ్చిందనమాట. ఎటువంటి కొలమానం అంటే 1 లీటర్ క్యాను, 1/2 లీటర్ క్యాను ఇలాంటి క్యాన్స్ ఏం లేకుండా దశరథుడు ఒక హోల్ నెంబర్ రేషియోలో అంటే ఒక పజిల్ ఏదో సాల్వ్ చేసినట్టు 4:3:1 అన్న విధంగా భార్యల మధ్య అంటే పెద్ద భార్యకి చిన్న భార్యకి అందరికన్నా చిన్న భార్యకి ఎలా పంచాలో అలా సునాయాసంగా చేసేసాడు. సో దీంట్లో మ్యాథ్ కూడా ఉంది అని మనం గమనించాల్సిన అవసరం ఉంది. మిగతా రామాయణంలో చెప్పినట్టు సుమిత్రని వదిలేసి కైకకు పాయసాన్ని పంచటం దశరథుడి వ్యక్తిత్వాన్ని తక్కువ చేయటమే. కొందరు పెద్దల అభిప్రాయం ప్రకారం ఈ కల్పన ఎందుకు వచ్చి ఉండవచ్చనంటే దశరథుడికి తెలుసు కౌసల్య కైకేయి ఇద్దరూ సుమిత్రకి పాయసాన్ని పంచిపెడతారని, వారు భర్త మనసు తెలుసుకొని ప్రవర్తిస్తారని, భర్త మనసు తెలుసుకొని ప్రవర్తించటమే భార్య ధర్మము అన్న విషయాన్ని బోధించాలి, అందుకోసం ఈ కల్పన వచ్చిండొచ్చని కొందరి అభిప్రాయం. లేదు దశరథుడికి కైకమ్మ అంటే విపరీతమైన ప్రీతి, అందుకే సుమిత్ర కన్నా ముందు కైకమ్మకే ఇచ్చాడు అని కైకమ్మ మీదున్న విపరీతమైన ప్రేమను చూపించటం కోసం వచ్చిన కల్పన అయి ఉండొచ్చు అని కొందరు అభిప్రాయం. ఏది ఏమైనా ఇవన్నీ కల్పనలే అని మనం గుర్తించాలి. మిగతా రామాయణాలు తక్కువ చేయటం మన ఉద్దేశం కాదు, కానీ వాల్మీకి వర్ణించిన దశరథుడి వ్యక్తిత్వం మహోన్నతమైనది. ఒక్కసారి వాల్మీకి వర్ణించిన దశరథుడిని చూద్దాం. తస్యాం పుర్యామయోధ్యాయాం వేదవిత్ సర్వసంగ్రహ దీర్ఘదర్శీ మహాతేజా పౌరజానపద ప్రియ ఇక్ష్వాకూనామతిరథో యజ్వా ధర్మపరో వసి మహర్షి కల్పో రాజర్షి స్త్రిషు లోకేషు విశ్రుత బలవాన్ నిహతా మిత్రో మిత్రవాన్ విజితేంద్రియ ధనైశ్చ సంగ్రహైశ్చాన్యైః చక్రవైశ్రవణోపమః యథా మనుర్మహాతేజా లోకస్య పరిరక్షితా తథా దశరథో రాజా వసన్ జగదపాలయత్. ధర్మాత్ముడు, ధీరుడు, సత్యసంధుడు ఏ పని చేసినా ధర్మబద్ధంగా చేస్తాడు తప్ప కామానికి ప్రలోభానికి లోనవ్వనివాడు దశరథుడు. వాల్మీకి రామాయణం అర్థం చేసుకుంటే దశరథుడి నిండైన వ్యక్తిత్వం అర్థమవుతుంది. చిన్న చిన్న విషయాల్లో కూడా ఎంత ధార్మికంగా ప్రవర్తించేవాడో తెలుస్తుంది. ఇలాంటి కల్పనల ఆధారంగా సినిమాలు, అనేక నాటకాలు, పిట్టకథలు, బుర్రకథలు దశరథుడిని స్త్రీలోలుడిగా, బలహీన వ్యక్తిత్వంగా చూపించటం మనం చూడటం లేదా? ఇది తప్పనిపించటం లేదా? సాక్షాత్తు భగవంతుడే తన తండ్రిగా ఎంచుకున్న ధర్మాత్ముడు, వీరుడు, ధీరుడు దశరథుడు. అలాంటి దశరథుడి గురించి ఇలాంటి కల్పనలు చేయడం ఎంతవరకు అంగీకారయోగ్యం? ఇంకో ముఖ్య విషయం, వాల్మీకి రామాయణంలో ఉన్న ఈ పాయస ప్రధాన శ్లోకాలను మనం గమనిస్తే శత్రుఘ్నుడికి సంబంధించిన ఆ పాయస భాగాన్ని
వాల్మీకి మహర్షి అమృతోపమం అని కీర్తించడం జరిగింది. కైకేయ్యై చావశిష్టార్థం దదౌ పుత్రార్థ కారణాత్ ప్రదదౌ చావశిష్టార్థం పాయసస్యామృతోపమం. కైకమ్మకిచ్చిన తర్వాత మిగిలిన ఏ 12.5% పాయసం మిగిలి ఉందో అది సుమిత్రకిస్తున్నాడు అని చెప్పటానికి, అనుచింత సుమిత్రాయై పునరేవ మహీపతి అని చెప్పుడు దానికన్నా ముందే పాయసస్యామృతోపమం, అమృతముతో సమానమైన ఈ భాగము అని వర్ణించడం జరిగింది. మనం ఎందుకు ఈ వర్ణన జరిగింది? చివరిగా సుమిత్రకిచ్చిన భాగాన్ని అమృతంతో సమానమైనది అని ఎందుకు వర్ణించాలి కనుక? వాల్మీకి మహర్షి పాయస భాగాలను వర్ణిస్తున్నప్పుడు రామచంద్రుడు పుట్టబోయే భాగానికి కానీ, లక్ష్మణుడు పుట్టబోయే భాగానికి కానీ, భరతుడు పుట్టబోయే భాగానికి కానీ ఎటువంటి విశేషణాన్ని వాడలేదు. కానీ శత్రుఘ్నుడు పుట్టబోయే భాగానికి మాత్రం అమృతోపమం అన్న విశేషణాన్ని వాడటం జరిగింది. దీని ఉద్దేశం ఏంటి అనంటే, భగవంతుడికి ఎవరైనా విధేయులై ఉంటారు, కానీ భగవంతుడి భక్తులకు విధేయులై ఉండటం చాలా చాలా కష్టము. మనం గమనించామంటే లక్ష్మణుడు భరతుడు రాముడికి విధేయులై ఉన్నారు, కానీ శత్రుఘ్నుడు రాముడికి విధేయుడై ఉన్న భరతుడికి విధేయుడై ఉన్నాడు. అంటే భగవంతుడికి అత్యంత ఇష్టులైన వారిని, అంటే భాగవతులని, అంటే భక్తులని, వారిని ఇష్టపడి విధేయులై ఉండేవారంటే భగవంతుడికి ఎంతో ఇష్టము. అందుకే తద్భృత్య భృత్య భృత్య అని మనకి పెద్దలు వర్ణిస్తారనమాట. మనకి అమృతత్వాన్ని కలిగించేది ఏంటి అని అంటే, భగవంతుడికి సేవ చేయటం కన్నా భగవంతుడిని నమ్మి భగవంతుడే సర్వస్వంగా భావిస్తూ ఉన్న వారిని సేవించటం నిజమైన అమృతత్వాన్ని కలిగిస్తుంది మనకి అని వాల్మీకి మహర్షి ఆ సీక్రెట్, ఆ రహస్యాన్ని ఆ విశేషణంతో మనకు తెలుపుతున్నాడనమాట. ఇది కేవలం వాల్మీకి రచనకు మాత్రమే సాధ్యం. వాల్మీకి భగవానుడు వాడిన ప్రతి అక్షరం ఒక మంత్రం. ఏ ఒక్కటి అనవసరంగానో వ్యాకరణం కోసమో వాడలేదు. ఈ పాయస ప్రధాన ఘట్టం చాలా చాలా చిన్న కల్పనగా మనకు కనిపిస్తుంది, కానీ దాని ప్రభావం చాలా దశరథుడి వ్యక్తిత్వం మీదే ప్రభావం చూపించింది. ఇలాంటి కల్పనలు పరిచయం చేయటం మా వంతు, వాటిని ప్రచారం చేయటమా ప్రశ్నించటమా అన్నది మీ వంతు. జై శ్రీరామ్.